గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరికొద్ది రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. సో బంధువులు, చుట్టాలు అందరూ కూడా ఈ మరికొన్ని రోజుల్లో ఆ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. గోధుమరాయి ముహూర్తం అయిపోయింది. అదే విధంగా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. బట్టలు, సామియానా సామాన్లు, ఒకటి కాదు రెండు కాదు, బంగారం, కొత్త బంధువులకి బట్టలు పెట్టడం, అన్ని తతంగులు కూడా జరిగిపోయాయి. సో 21 రోజులు మాత్రమే ఉంది కుమార్తె పెళ్లి కోసం. కాలేజ్కి వెళ్ళిన కుమార్తెకు సంబంధించి ఒక విషాద వార్త ఆ తల్లిదండ్రుల చెవిన పడింది. అంతే, పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట చావు తాళాలు మోగాయి. ఏంటి అసలు స్టోరీ అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గం నందిగాం వేణుగోపాలపురం చెందినటువంటి గోపాలరావు, శిరీష దంపతులకు 2 ఆడపిల్లలు. సో 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది, 2 ఆడపిల్లలతో ఏం నెట్టుకొస్తాం, నువ్వు చూస్తే తాపి మేస్త్రివి, నీ భార్య చూస్తే ఇంటికే పరిమితమైంది. సో ఈ రోజుల్లో 2 ఆడపిల్లలకి పెళ్లి చేయడం, చదివించడం అంటే చిన్న మాటలు కాదు అనేసని చాలా మంది ఆయన మాటలతో కుంగదీశారు. కానీ తన తాయెత్తుకు మించి తన ఆర్థిక స్తోమత దిగువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా కూతుర్ని మంచిగా చదివించి ఒక ఉన్నతమైన స్థానంలో వారిని చూడాలని అనుకున్నాడు. అదే విధంగా పెళ్లి చేస్తే కొత్త బాధ్యతలతో నా కూతురు వేరే వారింట అడుగు పెడుతుంటే ఆ సందడంతా కూడా ఎంత హాయిగా ఉంటుందని ఊహించుకున్నాను. కానీ మరి మనం ఒకటి ఆలోచిస్తే ఆ దేవుడు మరెలా ఆలోచిస్తాడో తెలియదు కదా. అలాంటిదే జరిగింది ఈ ఇంట్లో కూడా. అయితే ప్రవల్లిక 19 సంవత్సరాలు సుమారు ఉంటాయి. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుంది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో. రోజులానే కాలేజ్ బస్ వచ్చింది. కాలేజ్ బస్లో తను కూడా స్టూడెంట్స్తో పాటు వెళ్ళింది. కానీ వచ్చేసరికి, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత ఒంటరిగా రైలు పట్టాల వైపు వెళ్తున్నట్టు కొంతమందికి కనిపించిన తర్వాత చాలా మంది, ఏంటి ఈ అమ్మాయి ఒంటరిగా రైలు పట్టాల మీద నుండి నడుస్తుంది, ఏదో జరిగే ఉంటుందా అని అలర్ట్ అయ్యే లోపే ఆ ట్రైన్ వచ్చి ఆమెను గుద్దేసింది. సో ఇది అనుమానాస్పద మృత, లేదంటే ఏమైనా అంటే అనుకోకుండా జరిగిందా, లేదు ఇంక ఇతరాతర కారణాలు ఏమైనా ఉన్నాయని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అనుమానాస్పద మృతిగా. సో ఏదైతేనే మరికొన్ని రోజుల్లో పెళ్లి కూతురుగా కలకలలాడుతూ నా కూతురు కన్నవారింటి నుండి మెట్టిలింటికి అడుగు పెడుతుంది అనుకునే లోపు ఈ విషాద సంఘటన ఆ తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అదేవిధంగా అక్కని పెళ్లి కూతురులా చూస్తాను అనుకున్న ఆ చెల్లి కూడా, ఎవరైతే ప్రవల్లిక సిస్టర్ ఉన్నారో, తనకి ఈ వార్త తెలియగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఎందుకంటే అమ్మాయిల జీవితాల గురించి చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు ఎంతలా కలగంటారో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ప్రవల్లిక తన తండ్రి, తల్లి కష్టాన్ని చూసి వారిని కష్టాల నుంచి గట్టెక్కాలి, నేను మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి, నా తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా నేను అపకీర్తి తీసుకురాకూడదు అనే ఆలోచనతో చక్కగా చదువుకుంటూ అందరితో కలివిడిగా ఉండేది. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా రైలు పట్టాల మీద విగత జీవిగా పడి ఉంది. అలా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి కూతురుని చూసిన ఆ తల్లిదండ్రులకి గుండె తరుక్కుపోయింది. ఒక్కసారిగా, అంటే పెళ్లికల ముస్తాబులో చూడవలసిన కూతురు ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా పీసెస్ గా అయిపోతూ బ్లడ్ అంతా కూడా చుట్టుముట్టేసి ఆ రైలు పట్టాల మీద కూతురు పార్థివ దేహాన్ని అలా చూసిన తర్వాత ఆ తండ్రి గుండె కదిలిపోయినట్టయింది. సో ఏదైతేనే, అంటే ఇది ఎందుకో ఆమె ఆ డెసిషన్ తీసుకుందో తెలియదు, కానీ తన మరణం ఒక తీరని లోటు ఆ కుటుంబానికి అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. సో ఏదైతేనే గోపాలరావు, అదేవిధంగా శిరీష కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు అందరూ కూడా శిరీష యొక్క కూతురు ప్రవల్లిక ఇంత పని చేసింది, ఏమైనా కష్టం ఉంటే ఇంట్లో వారితోనో, లేదంటే తోటి బంధువులతోనో, తెలిసిన ఫ్రెండ్స్ తోటో ఎవరితో షేర్ చేసుకున్నా సరే ఆ కష్టం తీరేది కదా. కానీ తనలో తను మదన పడిపోతూ పెళ్ళి అంటే ఇష్టం లేక, లేదంటే పెళ్లి మీద బెంగతోట, లేదు మా తల్లిదండ్రులకి నా పెళ్లి కారణంగా భారం అవుతున్నానని అనేక రకాల ఆలోచనలతో తను ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా అని చాలా మంది కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న పరిస్థితి. సో ఏదైతేనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అనుమానాస్పద మృతిగా అయితే మాత్రం నమోదు చేశారు. మరిన్ని విషయాలు అయితే మాత్రం మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.